తెలంగాణలో ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. అయితే వర్షాలు ఈ పండగ అయిపోయిన తర్వాత తెలంగాణలో మాత్రం రాజకీయం బాగా వేడెక్కేటట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు మూడు పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, స్థానిక సమరం ఉంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది, ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి. ఎనివే బీఆర్ఎస్లో అయితే గోపీనాథ్ సతీమణికి వారికి సీటు ఖరారు. ఇక కాంగ్రెస్ పార్టీలో 3-4 పేర్లు వినిపిస్తున్నాయి, ఎవరో ఒకళ్ళకి నిర్ణయం తీసుకుంటారు. అయితే 42% స్థానిక సంస్థలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశం మీద నిత్యం మాటల యుద్ధం అక్కడెక్కడ జరుగుతూనే. అయితే ఢిల్లీలో నిన్న ఇటు మహేష్ గౌడ్ చిట్చాట్లో మాట్లాడారు, కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమిళనాడు తరహాలోనే రిజర్వేషన్లు ఇస్తామని, అంటే తమిళనాడుకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నాయి, ఇటు 50% క్యాప్కు మించి తమిళనాడు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు ప్రత్యేకమైన చట్టం ద్వారా. రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో పొందుపరచడం ద్వారా, ఆర్టికల్ 9 పొందుపరచడం ద్వారా దాని ప్రత్యేక చట్టం వర్తిస్తోంది. సరే, దాని మీద కోర్టులో కేసులు ఇప్పటికీ ఇంకా సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లోనే ఉన్నాయనుకోండి, బట్ ఆ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. సో అదే తరహాలో 42% బీసీలకు, ఓబీసీలు అంటాం, మనం వాడుకలో బీసీలు అంటాం కానీ దాన్ని ఓబీసీలు అంటారు, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని. సో బీసీలకు 42%, అలాగే ఎస్సీ ఎస్టీలకు 27%, కలిపితే 42 + 27 69%. అంటే స్థానిక సంస్థలకు, మొత్తం అన్నిటికని కాదు, స్థానిక సంస్థలకు 69% రిజర్వేషన్లు కల్పిస్తామని, తమిళనాడు తరహాలోనే ముందుకెళ్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే ఇవాళ జీవో కూడా 42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మహేష్ గౌడ్ చేసిన కొన్ని కామెంట్స్ కీలకంగా ఉన్నాయి. ఆయన పీసీసీ చీఫ్ హోదాలో చేసిన కామెంట్స్. ఈ రిజర్వేషన్ల అంశం మీద బీజేపీ కావాలని తాత్సారం చేస్తోంది. కిషన్ రెడ్డి కనుక తలుచుకుంటే, ఆయన అనుకుంటే ఒక్క రోజులో ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందుతుంది కేంద్రంలో. ఆయనకి తెలంగాణ మీద, బీసీల మీద ప్రేమ లేదని పొలిటికల్ కామెంట్ చేశారు. బీసీల మీద ప్రేమ లేకుండా తెలంగాణలో రాజకీయం చేయడం సాధ్యం కాదు. కాకపోతే బీసీ బిల్లు మీద ఏంటంటే అన్ని పార్టీలకి రిజర్వేషన్లోకే, కానీ ఒకళ్ళు ఇంకొక కారణం చెప్తారు, ముస్లిం రిజర్వేషన్ అంటారు, ఇంకోటేమో 50% క్యాప్ దాటకూడదు. మరి ప్రభుత్వం ఇవాళ జీవో తీసుకొచ్చిన తరువాత ఏమవుతుంది, దీని మీద కోర్టులకు వెళ్తారా ఏంటనేది తేలాల్సిన అంశం. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే మహేష్ గౌడ్ చేసింది, ఫార్ములా ఈ రేసు, ఈ వ్యవహారం ఏదైతే నడుస్తుందో ఇందులో కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అయితే తీరుతారో అన్నారు ఆయన. మరి అందులో ఈడీ దర్యాప్తు చేస్తోంది, ఏసీబీ ఇప్పటికే నివేదికలు ప్రభుత్వానికి ఇచ్చింది. మరి ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే ఏదో జరగబోతోందని అర్థమా? ముందు మూడ్ సెట్ చేస్తున్నారు, అందుకే మూడ్ ఆఫ్ ది టీజీ అన్నాం ఇవాళ. అంటే తెలంగాణలో ఇవాళ ప్రజల మూడ్ అంటే ఎలా ఉందంటే, ఒకవైపు ఈ కార్ రేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారా, దాదాపు ఖాయమా, మరోవైపు కాళేశ్వరం మీద ఏదైతే ప్రభుత్వం లేఖ రాస్తుందో సిబిఐకి, దాని మీద సిబిఐ మొదటి అడుగు వేసింది. ఇప్పటికే ఉన్న రిపోర్ట్స్ అంటే విజిలెన్స్ రిపోర్ట్ కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ కానివ్వండి, అలాగే ఘోష్ కమిషన్ నివేదిక, ఎన్డీఎస్ఏ నివేదిక, ఎన్డీఎస్ఏ 3 సార్లు నివేదికలు ఇచ్చింది. ఈ వివరాలన్నీ మాకు ఇవ్వండి అని తెలంగాణ ప్రభుత్వానికి సిబిఐ అధికారులు లేఖ రాశారు. అంటే ఇందులో కొంత కాంప్లెక్సిటీ ఏంటంటే, ఆ నివేదికలు పూర్తిగా అధ్యయనం చేశాక సిబిఐకి లీగల్ సెల్ ఉంటుంది, వాళ్ళు అంతా చదివేసి రిపోర్ట్ ఇస్తారు, ఎస్ గో హెడ్ అని. ఇచ్చిన తర్వాత ప్రొసీజర్లో భాగంగా ఏంటంటే ఇందులో ఐఏఎస్ల పాత్ర ఉంది, అలాగే మంత్రులుగా ఉన్న హరీష్ రావు పాత్ర ఉంది, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర, అలాగే ఇటెల్ది మరి ఆయన అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, ఆయన్ని ఎంతవరకు చేరుస్తారో చూడాలి, ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నారు. సో ఇటు గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి, అటు కేంద్రం అనుమతి తీసుకోవాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కేంద్రం ట్రిబ్యునల్ నుంచి అనుమతి తెచ్చుకోవాలి, ఇక్కడేమో గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఎనివే అవన్నీ ఫార్మాలిటీస్ రెగ్యులర్గా అయిపోతాయి అనుకోండి. సో మొత్తం మీద ఇటు కాళేశ్వరంలో ఏం జరుగుతుందని కానీ, ఈ కార్ రేసులో ఏమవుతుందని, అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఎత్తారు ఆయన. అతి పెద్ద కేసు ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిది, అప్పుడు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు, ఎంతోమంది ఫోన్లు ట్యాప్ చేశారు, కాబట్టి అదేమీ ఆషామాషి వ్యవహారం కాదు. సో అన్ని రకాలుగా ఇరుక్కున్నట్టే ఇంట్లో ఆస్తుల పంచాయతీ వచ్చింది. ఇక ఏం చేసినా కూడా బీఆర్ఎస్ లేవదని మహేష్ కూడా చెప్పారు. అది రికార్డెడ్గా లేదు, చిట్చాట్లో చెప్పారు కాబట్టి అది మనం ప్లే చేయలేము, అంటే రికార్డు కూడా చేయలేము. చిట్చాట్లో చెప్పింది మన జర్నలిస్ట్ మిత్రులతో మాట్లాడతారు కాబట్టి, బట్ దాన్ని మనం పత్రికల్లో రాయొచ్చు, ఇట్లా మాట్లాడుకోవచ్చు. అయితే మొత్తం మీద తెలంగాణలో ప్రజల మూడు, ఒకటి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందనేది కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్. దో ఇతర పార్టీలు కూడా అదే కాన్ఫిడెన్స్ చూపిస్తాయి, అందులో ఏమి అంబిగ్విటీ ఉండదు. ఇక కేసుల విషయంలో అరెస్టులు అయిపోతారా, ఏం జరిగిపోతుంది? సో దసరా ఈ పండగ అంటే ఇక్కడ బతుకమ్మ దసరా పండుగలు అయిపోయిన తర్వాత తెలంగాణలో మాత్రం రాజకీయం వర్షాకాలంలో కూడా సూపర్
హీట్ గా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. రెడ్డి గారు తలుచుకుంటే ఒక్క రోజులో అయిపోతుంది అంటారు. మహేష్ గౌడ్ గారు బీసీ రిజర్వేషన్ల అంశం 69% ఇస్తామనేమో, అంటే అందరికి కలిపి ఎస్సీ ఎస్టీలకు కలిపి 69% అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఇవాళ 42% జీవో వస్తోంది. అసలు మాకు కూడా పరిమితులు ఉంటాయి కదా కేంద్రంలో అని కిషన్ రెడ్డి గారు అంటున్నారు. అలాగే ఎన్నికలకు సంబంధించి ఓవరాల్ 3 గురించి మాట్లాడుకుందాం. స్టూడియోలో నాతో పాటు బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం కిషోర్ రెడ్డి గారు, బాలరాజ్ గారు నమస్కారం అండి. సో ఈ ముందుగా క్విక్గా ఈ బీసీ రిజర్వేషన్ అంశం మాట్లాడేసుకుని అరెస్ట్ అంటున్నారు, కేటీఆర్ అరెస్ట్, దాని గురించి వెళ్దాం. బట్ కొంచెం క్విక్గా బీసీ రిజర్వేషన్ అంశంలో కిషన్ రెడ్డి గారు తలుచుకుంటే ఒక రోజులో అయిపోతుంది అని చాలా కాన్ఫిడెంట్గా మహేష్ గౌడ్ గారు చెప్పారు. అంటే కిషన్ రెడ్డి గారికి ఆ స్థాయి ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నట్టే కనిపిస్తోంది. సరే, ప్రేమ లేదని ఏవో నిందలేశారు. ఇటేమో మాకు పరిమితులు ఉంటాయి కేంద్రంలో అని చెప్పి కిషన్ రెడ్డి గారు అంటారు. ఎనీవే, మీరు ముందే ఓకే చేశారు 42% రిజర్వేషన్కి. బట్ ఈ ఇద్దరి మధ్య ఈ బీసీ రిజర్వేషన్ అంశం మీద జరుగుతున్న వివాదాన్ని ఎట్లా చూస్తారు? ముందుగా రిషి గారు, మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్ పెద్దలు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి నమస్కారం. ఇలా కాంగ్రెస్ పార్టీ రోజు ఒక మాట మాట్లాడుతుంది సార్. ఇలా ఈడీ, సిబిఐలు జేబు సంస్థలుగా మారినాయి భారతీయ జనతా పార్టీకి అని మాట్లాడుతూ ఉంటారు. ఇలా నేను అడుగుతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మహేష్ కుమార్ గౌడ్ గారి, రేవంత్ రెడ్డి గారి జేబు సంస్థలుగా మారినాయని ఏసీబీ అని ఇక్కడ ఇలా దర్యాప్తు సంస్థలు ఫార్ములా రేస్ మీద దర్యాప్తు చేస్తా అరెస్ట్ ఉంది. బీసీలు మాట్లాడేసి అరెస్ట్ వద్దాం. నేనేమంటే సార్, ఇప్పుడు బలైన వర్గాలకు సంబంధించి కావచ్చు, ఇలా మిగతా అంశాలు కూడా మాట్లాడే సందర్భంలో ఇలా బలైన వర్గాల మీద అనేక రకాల చర్చలు రిషి గారు మీరు కూడా పెట్టారు ఏబిఎన్ లో. ఇలా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి పదుల కొద్ది చర్చలు పెట్టాం. ఆ చర్చలలో బీఆర్ఎస్ పార్టీగా మా వాదన ఏంటంటే, ఇలా తమిళనాడు తరహాలో రిజర్వేషన్ సాధిస్తామని చెప్పేసి మీరు ఏదైతే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారో, నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న తమిళనాడు వెళ్ళి స్టాలిన్ గారితో వేదిక పంచుకుని ఒక మాట అన్నారు. వాస్తవంగా 69 రిజర్వేషన్ తెలంగాణ అమలు చేస్తామంటారో లేదో కానీ తమిళనాడులో అమలు అవుతా ఉంది విద్యారంగంలో. అక్కడ ఇలా ఏమంటారు, 69% రిజర్వేషన్ కావాలంటే ఏం కావాలి? తమిళనాడు తరాలు అమలు చేస్తామన్నారు. తమిళనాడు తరాల పోరాటం ఉన్నదా? తమిళనాడులో జయలలిత గారు ఆ రోజు 1992లో ఆ రోజు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉంటే, తమిళనాడు నుంచి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీకి నేను వెళ్ళను రిజర్వేషన్లతో, ఎట్లయితే కేసీఆర్ గారు తెలంగాణతోటే నేను తెలంగాణకు తిరిగి వస్తానని చెప్పేసి ఢిల్లీ నుంచి అన్నారో, ఆ విధంగానే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత గారు ఆ రోజు మాట్లాడింది ఏంది, నేను మీ పివి నరసింహారావు గారు మీరు ఇస్తానంటేనేమో ఇక్కడ ఉంటాను పోతాను, ఈ రకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ అఖిలపక్ష నాయకులందరూ కూడా కలుపుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఆ తరహా ఉద్యమం కానీ ఆ తరహా ఉందా? ఇలా శాసనసభలో మీరు తీర్మానం పెట్టినారు, శాసనసభ చర్చ పెట్టినారు సార్. ఇంతవరకు ఆ రిజర్వేషన్లకు సంబంధించి మీ దేశం లెక్కల గురించి పార్టీలకు ఇచ్చినారు? అసలు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు సార్. ఏ క్యాస్ట్ ఎంత ఉంది చెప్పండి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. బీసీలలో ఇవాళ అన్ని కులాలు లెక్కలు ఆడిచ్చారు సార్. లెక్కలు ఇంకా బయటికి రాలేదు. లెక్కలు చేసిన తప్ప లెక్కలు బయటకు రాలేదు. ఫస్ట్ పాయింట్ లెక్కలు వచ్చిన తర్వాతే కదా 51%. పబ్లిక్ డొమైన్ లో ఉన్నదా? ఏ ఎమ్మెల్యే దగ్గర ఇన్ని ఉన్నదా అసలు? చెప్పండి చరణ్ గారిని అడుగుతున్నాను. ప్లస్ నేనేమంటే, తమిళనాడులో ఏ విధంగానైతే అమలు చేస్తామన్నప్పుడు ఆ రకమైనటువంటి రాజకీయ ప్రయత్నం జరగలేదు అనేది మా అభిప్రాయం. అంటే మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, రాజకీయంగా అంత ఇంటెన్స్డ్ ఉద్యమాలు లేకపోతే అంత అలా జరిగి రావడం ఒక ఎత్తు, జరగకుండా తీసుకురాగలిగితే కూడా అది కూడా సక్సెస్. మరి నాకు తెలియదు ముఖ్యమంత్రి గారి కాన్ఫిడెన్స్ ఏంటో నాకు తెలియదు. చరణ్ గారు చెప్తారు. ఎందుకంటే 42+27 69% తమిళనాడు తరహాలో అమలు చేస్తామని వారు అంత వేదిక మీద చెప్పిన తర్వాత మరి ఆయన స్ట్రాటజీ, ఆయన వ్యూహం ఏముందో ముఖ్యమంత్రి గారిది? సార్ నేనేమంటాను సార్, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళ అధికారులు ఉన్నారు సార్. ఇవాళ బీహార్లో కూడా గతంలో కూటమిలో వీళ్ళు ఉన్నారు. ఇలా కర్ణాటకలో వీళ్ళు ఉన్నారు సార్. కర్ణాటకలో వీళ్ళు లెక్కలు చేశారు సార్. లెక్కల్ని అమలు చేయలేక మళ్ళా లెక్కలు చేస్తున్నారు. ఇలా 462 కోట్లు పెట్టి ఏమంటే సార్, ఇప్పుడు ఇన్ని రకాల అంశాలు మీకు తెలిసినవి మళ్ళీ మీరు ఏమంటారు సార్, జీవో ఒక రోజు అంటారు. ఇవాళ ఇస్తున్నారు జీవో. ఈ జీవో ఇస్తే ఏమైంది సార్, గతంలో మేము 396 జీవో కేసీఆర్ గారు ఇచ్చారు సార్. 34% రిజర్వేషన్ అమలు చేయాలని కేసీఆర్ తప్పు పట్టింది. జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ గారు. నమస్కారం. మీతో మాట్లాడే ముందు ఒకసారి కిషోర్ రెడ్డి గారితో మాట్లాడేస్తారు. కిషోర్ రెడ్డి గారు, ఇప్పుడు మహేష్ గౌడ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా, అంటే బీజేపీ నాయకుల కన్నా అంత విశ్వాసం ఉందో లేదో కిషన్ రెడ్డి గారి మీద నాకు తెలియదు, కానీ మహేష్ గౌడ్ గారు చాలా విశ్వాసం వ్యక్తం చేశారు. ఒక్కరోజు, ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 1 డే, కిషన్ రెడ్డి గారు తలుచుకుంటే రిజర్వేషన్లు ఆమోదం పొందుతాయి, ఆయనకి ప్రేమ లేదు బీసీల మీద, తెలంగాణ ప్రజల మీద అని. వాట్స్ ద కౌంటర్? ఋషి గారు, ముందుగా మీకు అట్లాగే
బీఆర్ఎస్ నుంచి డాక్టర్ దూడిమెట్ల బాలరాజ్ యాదవ్ గారికి, కాంగ్రెస్ నుంచి డాక్టర్ చొర్ర కౌశిక్ యాదవ్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం అంటే. ఇది కౌంటర్ అనేది ఏం లేదండి, వారిని ఏదో క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు, వారికి నమ్మకం ఉంటే ఉండొచ్చు. మాకు కాంగ్రెస్ మీద మాత్రం ఏనాడు నమ్మకం లేదు. ఎందుకంటే ఈరోజు బయట నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు వారు చెప్పకనే చెప్పారు, కాంగ్రెస్ రిజర్వేషన్ల కోసం చేసింది ఎప్పుడు లేదు, అందుకనే నేను కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో చేసిందో దేశంలో చేసిందో దాన్ని నేను ఉదాహరణగా తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని మన రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తానని అనలేదు. తమిళనాడు చేసింది, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు లేవు చేయబట్టి అక్కడ కాస్త ముందుకు వెళ్ళారు వాళ్ళు. మండల్ కమిషన్ గురించి చెప్పుకున్నాం అనుకోండి, అదంతా మళ్ళీ విపి సింగ్ గారు బీజేపీ వాళ్ళు వీళ్ళు చేశారని చెప్పుకోవాల్సి వస్తుంది. బీసీలకి ఓబీసీలకు చేశామనంటే వీళ్ళు చేసింది ఎక్కడా లేదు చేయబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము చేయగలుగుతామని చెప్పే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు లేరు. ఈరోజు తమిళనాడు సంగతి చెప్పారు. సరే, నేను ఒక్క విషయం చెప్తానండి. ఇప్పుడు మీరు సరే మాకు బీసీల మీద ఉందా లేదా, బీసీ ప్రధానమంత్రే కదా, అయినా కానీ మాకు బీసీల మీద ప్రేమ లేదేమో అని చెప్పి కాంగ్రెస్ వారు అనుమానాలు వ్యక్తం చేయొచ్చు. కానీ మీకు ఒక విషయం మాత్రం తెలుసు, కాంగ్రెస్ కి ముస్లింల మీద మాత్రము ప్రేమ విపరీతం అనేది అయితే మనందరికీ తెలిసిన విషయమే. మరి రాజశేఖర్ రెడ్డి గారు రిజర్వేషన్లు తీసుకొచ్చారు ముస్లింలకి, మన రాష్ట్రంలో తీసుకొస్తే పైన సోనియం ఉన్నారు. మరి ఈ 9వ షెడ్యూల్లో అది 50% దాటుతుందని మన హైకోర్టు అబ్జెక్షన్ చెప్తే, సుప్రీంకోర్టు కోర్టులో అబ్జెక్షన్ చెప్తే జ్యుడిషియరీ మనోళ్ళు ఏం చేశారండి, తగ్గించుకున్నారు 50%కి ముందు. మరి రాజశేఖర్ రెడ్డి గారికి ముస్లింల మీద ప్రేమ లేదా, సోనియా గాంధీ గారికి లేదా అంటేనేమో అసలు అంబేద్కర్ గారు రాజీనామా చేసే రోజుల నుంచి నెహ్రూ గారు ఓన్లీ ఒక్క నిమిషం 42% బీసీలకి, ఎస్సీలు కనపడరా, 69% తమిళనాడు. మాట వినండి, కోర్టుకి వెళ్తారు, వెళ్ళనివ్వండి. ఇప్పుడు తమిళనాడులో కోర్టుకి వెళ్ళట్లేదా, సుప్రీంకోర్టులో ఇంకా కేసు పెండింగ్ లేదా, డివిజన్ దగ్గర బెంచ్ దగ్గర పెండింగ్ లేదా? అందుకనే ఎందుకు చేయలేదు సోనియా రాజశేఖర్ రెడ్డి అని అడుగుతున్నాను. అప్పుడు వదిలేండి, ఇప్పుడు మమ్మల్ని అంటే బీజేపీ అని కాదు, ఒక్క నిమిషం. మమ్మల్ని అంటే మీరు బీసీల మీద ప్రేమ ఉందో లేదో అని అనుమాన పడతారు. మీరు ఏది మండల్ కమిషన్ తెచ్చిన వాళ్ళు, బీసీనే ప్రధానమంత్రిని చేసిన పార్టీని మీరు అందరూ అనుమాన పడతారు. ఓకే, అనుమాన పడండి. ఎన్ని రోజులు ఎన్ని కథనాలు క్యాంపెయిన్లు చేసినా ప్రజలకైతే క్లియర్ గా కనిపిస్తోంది కదా, ఒక బీసీ ప్రధానమంత్రి వచ్చి ఏ విధంగా విజయాలు సాధిస్తున్నాడు, ఏ విధంగా ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే వృద్ధి రేటులో కానివ్వండి, మన ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, పాకిస్తాన్ తో యుద్ధంలో కానివ్వండి, ఒక బీసీ ప్రధానమంత్రి అవకాశం ఇచ్చిన బీజేపీ, తెలంగాణలో బీజేపీకి బీసీల మీద ప్రేమ ఉందా లేదా, బీసీ రిజర్వేషన్ల మీద కమిట్మెంట్ ఉందా లేదా, అదే కదా వాళ్ళ అంశం. మీద కమిట్మెంట్ ఉండబట్టే. ఒక్క నిమిషం అండి, కాంగ్రెస్ వారు ముందు రోజు నుంచి కూడా దీన్ని ఎట్లా ఫెయిల్ చేయాలనే ఆలోచనలో పడ్డారు. అందుకనే మేమైతే ఇప్పుడు శాసనసభల్లో సపోర్ట్ చేశాము, బిల్లు చెప్పిన తర్వాత చెప్పాం. మళ్ళీ ఇంకొక విషయం, బాబు అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన చట్టాల్లో, పంచాయతీరాజ్ చట్టంలో ఒక లిమిట్ పెట్టారు, 50% అన్నారు. అది మీరు మార్చకుండా మీరు ఈ బిల్లులు ఏదో ప్రెసిడెంట్లు సంతకాలు పెట్టాలి అని అంటే మీ చట్టానికే విరుద్ధంగా ఉన్న చట్టం ఇంకొకటి పాస్ చేసి ఇప్పుడు ప్రజలకు తెలియాలి అది పాయింట్ అవుట్ ఏం చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, వీళ్ళు ఒక ఆర్డినెన్స్ పెట్టారు. ఏది, అది సవరణ చేస్తూ మన చట్టాన్నే సవరణ చేస్తూ ఇంకొక ఆర్డినెన్స్ పెట్టారు. మరి మొదటి బిల్లులో కొంచెమన్నా బుద్ధి బుర్ర ఉంటే అది లేదని నేను అనట్లే. కాంగ్రెస్ కి కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్విని మన రాష్ట్రం నుంచి చేసుకున్నామండి. రాజ్యసభ మెంబర్ ని కేశవరావు గారిని రిజైన్ చేయించి బీఆర్ఎస్ వారు కవిత గారికి ఇది వచ్చిన తర్వాత, బెయిల్ వచ్చిన తర్వాత చట్టాల్లో లొసుగుల్ని పట్టలేకపోయారు. చెప్పిన తర్వాత ఒక్క నిమిషం అండి, నన్ను కంప్లీట్ చేయనివ్వండి, అయిపోయింది. మేము చెప్పిన తర్వాత ఆర్డినెన్స్ పంపించి ఏం మాట్లాడతారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు? చూడండి, గవర్నర్ గారు సంతకం పెట్టారు దీని మీద, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదంటారు. మళ్ళీ గవర్నర్ గారికి సంతకం పెట్టినాక ఇప్పటి వరకు ఒక్కసారి క్షమాపణ చెప్పాడా మహేష్ గౌడ్?
మేము అబద్ధాలు చెప్తూనే వస్తున్నాము ఓకే చరణ్ యాదవ్ చెప్పండి. చరణ్ గారు వాళ్ళ పిసిసి అధ్యక్షుడు గాని ముఖ్యమంత్రి గాని ఎన్నడన్నా క్షమాపణ చెప్పారు? మేము అభాండాలు వేస్తూ వస్తున్నాము. అసలు వాళ్ళు మమ్మల్ని కరెక్ట్ దారి చూపించారు, మేము చేశాము. గవర్నర్ గారు కూడా ఇచ్చారు. గవర్నర్ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని క్షమాపణ అని చెప్పారా? చెప్పరు. కానివ్వండి, ఇక సోనియమ్మ రాజశేఖర రెడ్డి ఎందుకు చేయలేదు? రాజశేఖర రెడ్డి అయిపోయింది ఎప్పుడు 20 ఏళ్ళు ఇవాళ గురించి మాట్లాడుకుందాం సార్. ఈ రోజు ఇవాళ జీవో వస్తుంది, దాని తర్వాత ఏంటనే చరణ్ గారు. ఎస్ సార్, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమో ఏకంగా కులగన సంబంధించిన వివరాలు ప్రకటించలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు కదా, ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు అంటున్నారు సార్. ఎందుకు వెళ్ళలేదు సార్, ఇచ్చిరు. కాకపోతే దానిలో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్ల వారిగా మాత్రమే ప్రభుత్వము ప్రకటించలేదు. ఎందుకంటే బీసీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 56.33% ఉందని చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. అదే కాకుండా కులగన్న సంబంధించి కుటుంబ వివరాలు 96.9% నమోదు చేసుకుని చాలా స్పష్టంగా ప్రకటిస్తూ 3.1% మాత్రమే నమోదు చేసుకోలేదు. నమోదు చేసుకున్న దాంట్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి డికేఆర్ గారు అని చెప్పి చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించారు. అదే కాకుండా చాలా స్పష్టంగా వీళ్ళు ఒక్కరోజు చేసిన సర్వే కరెక్ట్ అట. కాంగ్రెస్ పార్టీ మాత్రం 160 కోట్ల ఖర్చు పెట్టి 10,000 మంది ఎమ్మెల్యేలు చేసినటువంటి సర్వే తప్పని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం చేసినప్పుడు కులాల వారిగా, సబ్ క్యాస్ట్ల వారిగా మాత్రమే ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే అనవసరంగా గందరగోళం క్రియేట్ చేసి ఈ బీసీల సమయ అంశాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మహేష్ గౌడ్ గారు మాట్లాడుతూ కిషన్ రెడ్డి అనుకుంటే ఒక్క రోజులో అయిపోతుంది అని అనడం ఏంటంటే, కిషన్ రెడ్డి గారు అనుకుంటే అయిపోతుంది కానీ అనుకోవట్లేదు లేదా అదే చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు మీరు చూడండి సార్, ఒకసారి ఈ రోజు కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూడండి. ఈ రిజర్వేషన్ సంబంధించి కేంద్రము గవర్నర్ గారు తీసుకోవాలి. వారు మాట్లాడారు, కేంద్రము గవర్నర్ గారు తీసుకోవాలి, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో స్వాగతిస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. అరే, ఒప్పించాల్సిన బాధ్యత తన మీద ఉంది. అదే కాకుండా ఈ నిర్ణయానికి సంబంధించి కేంద్రము గవర్నర్ దగ్గర ఉందని చెప్పి చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెంచుతామంటే మాత్రం బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని అడుగునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తారు. రాష్ట్రంలో ఒక వైఖరి, కేంద్రంలో ఒక వైఖరి. అదే కాకుండా జార్ఖండ్ పై అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పిండు, 50% సీలింగ్ నిబంధన ఎత్తేస్తున్నాం. జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా మాట్లాడాడు. అంటే జార్ఖండ్ లో భారతీయ జనతా ఓడిపోయింది కాబట్టి 50% నిబంధన ఒప్పుకోరా? మీరు చెప్పండి మరి. అంటే మీరు ఒప్పందం అంటే ఎలక్షన్ సందర్భంగా స్టేట్మెంట్ ఇస్తారు. కేరళలో ఆర్ఎస్ఎస్ మాట్లాడుతుంది, జార్ఖండ్ లో అమిత్ షా గారు మాట్లాడతారు. మీరు గుజరాత్ రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న రిజర్వేషన్ ఓన్లీ గతంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్న 10%, ఈ రోజు 27% లోకల్ బాడీలో అమలవుతా ఉంది. యూపీఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్ 25%. 50 లక్షల కోట్ల బడ్జెట్ అంటారు, 90 మంది ఎంపీలు, 20 మంది ముఖ్యమంత్రి గారు చెప్పింది స్థానిక సంస్థలు ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్క కొత్తదేం కాదన్నా 69% అనేది సార్. 69% సంబంధించి 42% బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి 15%, ఎస్టీలకు సంబంధించి. సార్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి 18 నెలల కాలం పాటు ఎలక్షన్లు పెట్టకుండా తెలంగాణ రాష్ట్రం కులగన్న చేసి ఈ రోజు తెలంగాణ దేశానికి ఆదర్శవంతంగా ఉన్నమాట వాస్తవం. ఒకనాడు కర్ణాటకను చూసి తెలంగాణ కులగన్న చేస్తే ఈ రోజు కర్ణాటక తెలంగాణ చేసి కులగన్న చేసే పరిస్థితి. జనగణలో కులగన్న చేయండి అని చెప్పి కేంద్రం ఒత్తిడి చేస్తే కేంద్రం కులగన్న చేస్తామని చెప్పి ఒప్పుకొని నార్త్ స్టేట్ లో ఆల్రెడీ ప్రారంభించారు. రేపు బీఆర్ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి బీఆర్ ఎలక్షన్ల కోసం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కులగన్న తర్వాత ఖచ్చితంగా బీసీల సంబంధించి రిజర్వేషన్ పెంచబోతా ఉన్నాం, చట్టసభ రిజర్వేషన్ తీసుకురాబోతా ఉన్నాం, ఓబీసీ మంత్రి శాఖ ఏర్పాటు చేసబోతా ఉన్నాం అని చెప్పి ప్రకటిస్తారని చెప్పేసి చర్చ చేస్తే వాళ్ళే లీకులు ఇస్తా ఉన్నారు. మరి రేపు బీఆర్ ఎలక్షన్ల కోసం జీఎస్టీ తక్కువ చేస్తారు, ఢిల్లీ ఎలక్షన్ల కోసం ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ 12 లక్షల వరకు చేస్తారు, బీఆర్ ఎలక్షన్ల కోసం రేపు రిజర్వేషన్ ఎలక్షన్ కోసం చేసినా దేశ ప్రజలందరూ ఉపయోగపడుతుంది కదా. కానివ్వండి సార్, వాళ్ళు భారతీయ జనతా ఎలక్షన్లు వచ్చినప్పుడు రకరకాల నిర్ణయాలు, వాళ్ళ ఓట్లు కావాలి, సీట్లు కావాలి, దానికోసం ఏదైనా చేయడానికి మరి సిద్ధంగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు సీట్ల కోసం కాదు. ఖచ్చితంగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున బీసీల చర్చ జరుగుతా ఉందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ దీన్ని లేవనెత్తింది కాబట్టి ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జీవో వచ్చిన తర్వాత ఇంకెన్ని మలుపులు జరుగుతుందో చూడాలి బీసీ రిజర్వేషన్. సార్, ఒకనాడు పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి వేరు. ఒకనాడు 50% నిబంధన, ఈ రోజు 60% నిబంధన. మా కాడ 88 కోట్ల పేజీల సంబంధించిన సమాచారం ఉంది. ఏ రాష్ట్రం దగ్గర కూడా ఇంత సమగ్రమైన సమాచారం లేదు. ఇంటలెక్చువల్స్ ఆధ్వర్యంలో కమిటీ కాన్స్టిట్యూట్ చేసినాం, అడ్వకేట్లు అంతా కూడా పరిశీలిస్తా ఉన్నారు. నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని అది బీసీలకు సంబంధించి 70% ఉన్నప్పుడు అందులో 40% చేసుకునే అవకాశం ఉంది.
56% బీసీలు ఉంటే 42% ఎందుకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందంటే ఖచ్చితంగా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఉండవు, వెనుకబాటుతనం ఆధారంగా మాత్రం ఉంటాయి. కాబట్టి 56 ఉన్న బీసీలది ఇందాక కిషోర్ రెడ్డి గారు ఓపెనింగ్ రిమార్క్స్ లోనే ముస్లిం అంశం తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్లు, కాంగ్రెస్ పార్టీకి ముస్లింలపై ప్రేమ అంశం తీసుకొచ్చారు ఆయన. అంటే అది ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రంలో చర్చలో ఉంచబోతోందని అర్థమైంది. సార్ ఈటీఎఫ్ రిజర్వేషన్ లో ముస్లింస్ ఉన్నారా లేరా? గుజరాత్ రాష్ట్రంలో ముస్లింస్ బీసీలు ఉన్నారని చెప్పేసి 20 తెగలు నేను కలిపినని చెప్పి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో మాట్లాడాడు. మహారాష్ట్రలో బీసీలలో ముస్లింస్ ఉంటారు. అంటే మీరున్న రాష్ట్రాల్లో ముస్లింస్ బీసీలలో ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం అడ్డుకునే ప్రయత్నంలో కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు అడ్డుకునే ప్రయత్నం, బీసీల సమస్య పెంచకుండా అడ్డుకునే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా బీసీలంతా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ బుద్ధి చెప్తారు కాబట్టి తర్వాత సంగతి ముందు ఇప్పుడు రాష్ట్రంలో బీసీలు గమనించుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరుగుతుందని అర్థమైపోతుంది. అక్కడ దాకా ముందు వెళ్తే, ఎందుకంటే గడువులో పెట్టలేకపోయిన పరిస్థితి ఇది మొత్తం పెండింగ్ లో ఉండడంతో ఖచ్చితంగా అరెస్ట్ అయిపోతారని మహేష్ గౌడ్ చెప్తున్నారు. ఏంటి అంత కాన్ఫిడెంట్ ఆయనకని? ఒకటైతే కాళేశ్వరం మీద సిబిఐ మొదటి అడుగు ప్రారంభించింది, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తెప్పించుకుంటుంది. రెండోది, ఇదే సందర్భంలో కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ తో కాదు కదా మేము ఎవరితో కలవం అని చెప్పారు. ఈ సందర్భంలో ఇంకోసారి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పదే మేము కలవం, బీజేపీ బీఆర్ఎస్ వేరని రెండు పార్టీలు కూడా చెప్పుకునే. ఇప్పటికే పాపం చాలా కష్టాల్లో బీఆర్ఎస్, అంటే పైకి కనిపిస్తుంది, మీ లోపల అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియదు కానీ కవిత గారి ఎపిసోడ్ తర్వాత ఇవన్నీ. ఇప్పుడు కాళేశ్వరం సరే సిబిఐ తీసుకుందని గురించి మాట్లాడుతాను. అంతకన్నా ముందు మహేష్ గౌడ్ గారు నిన్న చాలా కాన్ఫిడెంట్గా ఈ ఫార్ములా ఈ రేసు ఉంది కదా ఆ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ త్వరలో అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్ళక తప్పదు అని. దాని గురించి మాట్లాడితే కాళేశ్వరం మాట్లాడుకుందాం. ఓకే, శ్రీ గారిని ఏమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీని ఇంతకుముందు ఫస్ట్ చెప్పినట్టు ఈడీని సిబిఐని తమ జేబు సంస్థలని మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీని. ఇవాళ కేటీఆర్ గారి మీద ఒక దర్యాప్తు జరుగుతూ ఉంది. గతంలో కూడా అనేక దర్యాప్తులు జరిగినవి. అదేవిధంగా లగిచర్లకు సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున కుట్ర చేసిండు, ఆ కుట్ర కోణం దాగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటన చేశారు. ఇవాళ మళ్ళీ ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ గారు కేటీఆర్ గారు జైలుకు పోతారని అంటే ఏమైనా ఏసీపీ ఏమైనా ఇన్ఛార్జ్ ఉన్నారా? తనేమన్నా మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారా, లేకపోతే ఏసీపీకి ఏమైనా ఇన్ఛార్జ్గా ఉన్నారా? ఈడీకి ఇన్ఛార్జ్ ఉంటే ఈడీ అని చెప్పండి. నేనేమంటే సార్ ఇప్పుడు కార్ రేసులో ఈడీ వచ్చిందా, ఏసీపీ వచ్చిందా, ఇంకెవరు వచ్చిందా సార్? దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. దర్యాప్తు సంస్థలకు మా అధినాయకుడుగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు సహకరిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో వారు వెళ్తా ఉన్నారు, వారి యొక్క వర్షన్ చెప్తా ఉన్నారు, దర్యాప్తు సంస్థలు దర్యాప్తు వర్షన్ అడుగుతా ఉన్నవి. అవి విచారించాల్సిన సంస్థలు అవుతున్నాయి. విచారించిన సంస్థలు తేలాలి ఎవరు అబ్బాయి, ఎవరు దోషి అనేది, నిర్దోషి అనేది. కానీ ఇవన్నీ తేలకుండా కోర్టులు చెప్పకుండా, ఈ సంస్థలు చెప్పకుండా మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం ఏంటనేదాన్ని నేను ఇవాళ ఆబ్జెక్ట్ చేస్తాను. ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా అన్నారు ఆయన. రెండో అంశం సార్, ఇలా ఏమంటే ఫోన్ ట్యాపింగ్ అంశమైన కాళేశ్వరం సార్ ఇలా ఈ 22 నెలల్లో అంతకంటే ముందు అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ఆరోపణలు చేసింది. విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందన్నారు. ఏమన్నా తేల్చిరా అని అడుగుతా ఉన్నాను. ఇక కాళేశ్వరం అయితే సిబిఐ అన్ని మొత్తం తీసుకుంటోంది డేటా అంతా. ఆల్రెడీ స్మితా సబర్వాల్ కి ఆల్రెడీ పీసీ ఇచ్చింది. సిబిఐ 4 తెప్పించుకుని అధ్యయనానికి వాళ్ళ లీగల్ సెల్కి ఇస్తుంది. సార్ ఏమంటే సార్ ఇప్పుడు సిబిఐ ఇప్పుడు అయితే పీసీ ఘోష్ కమిషన్ కు స్మితా సబర్వాల్ కి ఊరటనిచ్చే అంశం కావచ్చు, ఇవాళ ఈ రేస్ కారు విషయంలో దర్యాప్తు చేస్తున్నటువంటి దర్యాప్తు కావచ్చు, ఇవన్నీ అంశాలను కూడా బీఆర్ఎస్ పార్టీ గమనిస్తూనే ఉంది. ఏమంటుంటే ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదో పెద్ద ఎత్తున మాది జరుగుతున్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ 100% ప్రజల్లో వీళ్ళ పట్ల ఏం జరుగుతుందని వాళ్ళు గమనించుకోవాలి. ఇవాళ హైడ్రా పేరుతో జరుగుతున్న తతంగం కావచ్చు, ప్రజల్లో లేదంటారు. ప్రజల్లో కాళేశ్వరం మీద జరిగిన అవినీతి అవకతవకల గురించి బీజేపీ కాంగ్రెస్ చెప్తున్న అంశం మీద కానీ, ఈ కార్ రేస్ విషయంలో కానీ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ మేమే సానుభూతి ఉందా, లేకపోతే వ్యతిరేకత అసలు కొంచెం కూడా లేదా? కాంగ్రెస్ పార్టీ కావాల్సుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు, ప్రజల్లో లేదనుకుంటున్నారు. ప్రజల్లో కూడా మేము అనుకుంటాం సార్, మేము అనుకుంటాం సార్. ఇవాళ 20 నెలలుగా వీళ్ళు చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో సార్, ఇవాళ ఒక్క అంశం అన్న తేల్చిరా? విద్యుత్ ఒప్పందాల మీద అన్నారు. కేసీఆర్ గారు జన్వాడ, కేటీఆర్ గారు వాస్తవంగా కేటీఆర్ గారు అనేక సార్లు చెప్పినారు ఆ ఫామ్ హౌస్ నాది కాదు మా దోస్త్ అని అనేక సార్లు చెప్పినా కూడా లేదు కేటీఆర్ అని చెప్పినారు. ఇవాళ తేల్చిర్రా? అక్రమ భూమి అన్నారు, నాలా ఆక్రమిస్తున్నారు, కూడగొట్టారా సార్? నేను అంటాను. అదే క్రమంలో సార్ ఇవాళ ఫోన్ ట్యాపింగ్ మీద రకరకాల పుంకాలుగా చర్చలు జరుపుతా ఉన్నారు. రకరకాల రోజుకొక సీఎంఓ నుంచి ఒక ప్రకటన వస్తుంది, మెయిన్ పేపర్లో హెడ్డింగ్ లైన్గా వస్తుంది. ఏమైనా ఫోన్ ట్యాపింగ్లో తేల్చినారా? ధరణిలో కాళేశ్వరం ధరణి సంబంధించి కేసీఆర్ గారి కుటుంబం లక్షల కోట్లు దోచుకుంది, లక్షల ఎకరాలు చెప్పినారు. ఏమైనా
సార్ Maybe ఏ సంస్థ ఏ దర్యాప్తు సంస్థ వచ్చినా మేము స్వాగతిస్తాము, మీరు దర్యాప్తు చేయండి. మొదటి పాయింట్. రెండో పాయింట్ అంటే సార్ ఇన్ని 22 నెలలుగా మీరు చేసిన దర్యాప్తులలో ఏమైనా తేల్చిరా అనేది మొదటి అంశం తేల్స్తా ఉన్నాను. ఇలా ప్రధానంగా కేసీఆర్ గారిని బదనాం చేయడము, కేటీఆర్ గారిని బదనాం చేయడం తప్ప ఏం తేల్చిరా అనేది అని చెప్తా ఉన్నాను. ఇలా ఈ కార్ రేస్ కూడా గదే అవుతుంది. ఈ కార్ రేస్ అనే అంశము ఇలా తెలంగాణకు హైదరాబాద్కు బ్రాండ్ అంబాసిడర్ కోసం ఉపయోగపడదని మేము చెప్తా ఉన్నాం. మీరు అంటా ఉన్నారు బ్రాండ్ ఇమేజ్ తగ్గించడం కోసం మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. హైదరాబాద్ బ్రాండ్ మీద తగ్గడంతోనే మెట్రో వెళ్ళిపోయింది సార్. ఇలా నేను ఎల్ఎన్టీ అనే సంస్థ ఇలా హైదరాబాద్ నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ చేతులు ఎల్ఎన్టీ అనే సంస్థ ఎందుకు పారిపోతుందో అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. మీరు ఇవాళ 2100 కోట్లు ఇస్తారు కదా, 2100 కోట్లు 20% మళ్ళీ వెనకకు రావాల్సిందే ఎల్ఎన్టీ నుంచి. కాబట్టి పర్సెంటేజ్ల కోసం పాలన చేయకండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా. 15, 20 అది 20 సరేలే. ఇది ఏ ప్రభుత్వం నడిచే గొడవే కానీ అది వదిలేద్దాం పక్కన పెడితే. చరణ్ గారు మీ కౌంటర్ తీసుకునే ముందు కిషోర్ రెడ్డి గారు బీజేపీ రెండు అంశాలు ఉన్నాయి బీజేపీ ఆస్పెక్ట్ లో ఇక్కడ. అంటే ఒకటి ఈ రేస్ కేసులో ప్రస్తుతానికి ఈడీ విచారణ జరగడం, దాని మీద ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అనేది మహేష్ గౌడ్ గారికి మరి ఆయనకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఢిల్లీలో ఉండగా చెప్పారు ఆయన. రెండోది కాళేశ్వరం అంశం మీద సిబిఐ మొదటి అడుగు వేసింది. నివేదికలను తెప్పించుకుని అంతర్గతంగా అధ్యయనం జరుగుతోంది. ఇదే టైంలో దీంట్లో పొలిటికల్ ఏంటంటే కిషన్ రెడ్డి గారు అంటే దీనికోసం అన్నారో ఇంకో సందర్భంలో అన్నారో కానీ మేము బీఆర్ఎస్తో కాదు అసలు ఏ పార్టీతోనే కలము, బీఆర్ఎస్ బీజేపీ అని ఊరికే పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు అంటారు. ఈ రెండు పార్టీలకు కూడా బీజేపీ ఫోబియా పట్టుకుందని. ఈ కేసులకి పార్టీలు కలవడానికి ఏమైనా సంబంధం ఉందా? జస్ట్ ఆస్కింగ్. ముందు ఆఫ్ కోర్స్ బీజేపీ బీఆర్ఎస్ కలుస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు మా వైపు ఉన్నట్లే కదండి. ఇది రేవంత్ రెడ్డి మూడు పార్టీలు కలిపి ఒకే రాజకీయం చేసుకోవాలి. అదే రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నట్టు కదా ఇందులో లెక్క. లేకపోతే వారికి అగేన్స్ట్ గా ఉన్న కేసు కాంగ్రెస్ చేతిలో ఉన్నదాన్ని తీసి బీజేపీ చేతిలో ఎందుకు పెడతారు? ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయని వారికి తెలిస్తే వారు కూడా మాతో పాటు మూడో కాళ్ళు ఉంటేనే ఈ స్టూల్ నిలబడుతోందండి. సో ఇక మరి రేవంత్ రెడ్డి గారు చరణ్ కౌశిక్ గారు చెప్పాలి వాళ్ళ పార్టీలో ఎవరెవరు ఎటువైపు ఉన్నారు, కాంగ్రెస్ లో ఎవరున్నారు, బీజేపీ బీఆర్ఎస్ వైపు ఎవరున్నారు, ఇదంతా ఏం జరుగుతుంది అనేది. రెండో విషయం, ఇప్పుడు అంతకుముందు ఎవరో ఒక మంత్రి అనుకుంటా మన దేశం సరిపోదని చెప్పి విదేశాల్లో పట్టుకుని ఏదో భూకంపాలు వస్తాయి, అదవుతాయి ఇదవుతాయి అని చెప్పి ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మన క్యాబినెట్ లో మంత్రి. ఇప్పుడు క్యాబినెట్ మంత్రి మాట్లాడిన దానికే విలువ లేదు. ఇప్పుడు అసలు క్యాబినెట్ లో లేని వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఈ రోజు అరెస్ట్ అవుతారు, రేపు అరెస్ట్ అవుతారు. తెలంగాణలో మాట్లాడితే ఇంకా అసలు ఎవడు నవ్విపోతారేమో అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుతున్నట్టున్నారు. ఏముందండి ఇప్పటికి ఎన్ని 100 సార్లు చెప్పారు. అంటే ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవ్వరని మీరు అనుకుంటున్నారా? సార్ నేను ఒక్క విషయం చెప్తాను. 22 నెలలు అయింది. ఏ కేసులో ఎవరు అరెస్ట్ అయ్యారో చెప్పండి. రాజకీయ నాయకులు పేర్లు ఎత్తడానికి వణికిపోతున్నారు. అక్కడ వణికిపోవడం అని కాదు, మనకు తెలుసు అది ఎందుకనేది. పెద్ద లొల్లి చేయడము, వెనకాల సెటిల్మెంట్ చేసుకోవడము, పేర్లు మాయం చేయడం. ఇది మీరు ఏ విషయం తీసుకోండి, ఇప్పటి వరకు ఏ విషయం తీసుకోండి, అది కాళేశ్వరం విషయంలో మంచిగా 22 నెలలు అటు ఇటు తత్సారం చేసి ఎవిడెన్స్లు ఏమన్నా ఉంటే ఎట్లా అడ్జస్ట్ చేయాలో అవన్నీ చూసుకున్న తర్వాతనే కదా ఇప్పుడు ఏం అవసరం కాంగ్రెస్ పార్టీకి అడ్జస్ట్మెంట్లు సెటిల్మెంట్లు అవసరం ఏంటి బీఆర్ఎస్ తో? అయ్యో ఒక మనిషికి ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు చూసారా, ఇదే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు చూసారా, ఇంత అవినీతి జరిగింది ఇది దీంట్లో అని చెప్పి ధరణిలో అని చెప్పి వాళ్ళకేం అవసరము అన్న ప్రశ్న భలే అడుగుతున్నారండి మీరు. రాజకీయ నాయకులకి సెటిల్మెంట్లు పైసలు ఎందుకు అవసరము అని అడుగుతున్నారా మీరు? అయ్యో ఇప్పుడు వాళ్ళే చెప్పారు కాంగ్రెస్ లక్షల కోట్లు తిన్నారు, వేల కోట్లు తిన్నారు అని చెప్పి బీజేపీ చేసుకుంటే కాంగ్రెస్ పడగొట్టి అధికారంలోకి రావాలి. ఇప్పుడు కాంగ్రెస్ వారు ఇప్పుడు వారే చెప్పారు, మొదటి నుంచి ఏం చెప్పారు, లక్షల కోట్లు సంపాదించారు, వేల కోట్లు సంపాదించారు. పోనీ ధరణి కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి, ఇంకేదన్నా అసలు ఫోన్ ట్యాపింగ్ వాడింది కూడా ఈవెన్ బిజినెస్ వాళ్ళని కూడా వదలకుండా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించారు అన్నారు. ఇప్పుడు ఆ డబ్బులు సంపాదించడాన్ని తీసుకొచ్చి ఖజానాలోకి తీసుకొద్దామా వీళ్ళందరినీ జైల్లో పెట్టి, లేకపోతే మన సొంత జేబుల్లోకి తీసుకుందామా అని కాంగ్రెస్ వాళ్ళకి ఇది ఉండదా? చేసుకున్నారో మనకు తెలుసు కదా. 22 నెలల్లో టీఆర్ఎస్ నాయకుడిని ఒక కేసులో ఇది లేదు. ఈ కార్ రేస్ లో గానీ కాళేశ్వరంలో గానీ అంతా తాత్సారం చేసి సెటిల్మెంట్లు చేసుకుని అయిన తర్వాత కేంద్ర సంస్థలకు ఇస్తున్నారు. కాబట్టి ఇద్దరు అండర్స్టాండింగ్ లో ఉన్నారు. మేము అండర్స్టాండింగ్ లోనే వాళ్ళు వేసిన నిందకి, అతిపెద్ద నిందకి, అలాగే బ్రదర్ బాలరాజు గారు చెప్పారు. సో చరణ్ యాదవ్ గారు నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ మీ రెండు పార్టీలకి అంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి బీజేపీ ఫోబియా పట్టుకుంది.
సో ఆ ఫోబియా ఉందా ఒకవేళ కాంగ్రెస్ కి? ఒకటి. రెండోది, ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు ఏంటంటే ఈ ఏడాదిన్నర సుమారుగా 2 ఏళ్లు విచారణ పేరుతో తాత్సారం చేసి చివరికి కమిషన్లు వచ్చాక సిబిఐ చేతిలో పెట్టారు. ఏది? కాళేశ్వరాన్ని. అలాగే ఈ కార్ రేస్ది ఎనీవే ఈడీ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కూడా సిబిఐ వస్తుంది అని చెప్పి నడుస్తున్న సందర్భంలో ఆయన సెటిల్మెంట్లు పర్సంటేజ్లో అన్నారు. పర్సంటేజ్లో మీరు అన్నారు, పర్సంటేజ్లో బాలరాజు గారు అన్నారు, సెటిల్మెంట్ అని కిషోర్ రెడ్డి గారు అన్నారు. సార్ ఇక్కడ మీరు అయోధ్య మీద కేసు చూసారు, సిబిఐ సంబంధించి 19 సంవత్సరాల కాలం పట్టింది. అదే కాకుండా భారత్ చరణ్ గారు రైట్, నెట్వర్క్ ఒకసారి చూడండి అమ్మా. సో బాలరాజు గారు, ఇప్పుడు పర్సంటేజ్లు సెటిల్మెంట్లు ఇది ఎనీవే వెంకటేష్ గారు కావచ్చు, దేశంలో చాలా మంది పేర్లు మరి ఎందుకు స్లో అయినాయి సార్ ఆ కేసులన్నీ? భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారానికి వచ్చి 11 సంవత్సరాలు అవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయిన కేసులు మరి ఇప్పటికి ఇంకా కంటిన్యూ ఇంతవరకు దాని మీద జడ్జిమెంట్ వచ్చిందా, లేకపోతే వాళ్ళు ఎవరు జైలు పంపించినా? ఆ కేసులు ఏమైనాయి? మీరు రాజకీయానికి వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చేయడం లేదు. కేసులు అయిన వాళ్ళంతా భారతీయ జనతా పార్టీలో తేలుతా ఉన్నారు. ఈ దేశంలో అవినీతి పనులు కావచ్చు, కేసులు అయిన వాళ్ళంతా కూడా ఈ దేశంలో ఎక్కడ ఉంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అజిత్ పవార్ అత్యంత అవినీతి పరుడు, ఉరిదీయాలని చెప్పింది భారతీయ జనతా పార్టీ. 75,000 కోట్ల కుంభకోణం అయినా ఈ రోజు సిబిఐ చెప్పడం కాళేశ్వరంలో జనతా పార్టీ అజిత్ పవార్ తీసుకొని సార్ ఆర్థిక శాఖ ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ గురించి ఏం మాట్లాడతాం మీరు చెప్పండి? భారతీయ జనతా పార్టీ గురించి ఏం మాట్లాడు? ఇంతకాలం దేశంలో అత్యంత అవినీతి పనులు కూడా భారతీయ జనతా పార్టీలో. అదే కాకుండా అంతకుముందు ఏమన్నాడు కేటీఆర్ గారు, అసలు నాకు ఈ కేసు వర్తించదని చెప్పాడు. చాలా స్పష్టంగా అవినీతి చట్టం 13(1)A ప్రకారం ప్రజాప్రతినిధుల అధికారులు ఉద్దేశపూర్వకంగా నేరపూరితంగా దుష్ప్రవర్తనకు పాల్పడినప్పుడు ప్రభుత్వ ఆస్తిని ఉద్దేశపూర్వకంగా ఇతరులకు అప్పగించడం, దీనికి 4 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఏసీబీ నిర్ధారించింది. అదే కాకుండా ఏసీబీ 8 నెలల తర్వాత దర్యాప్తు చేసి తర్వాత 75 పేజీలు 1000కి పైగా డాక్యుమెంట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ ద్వారా ఏసీబీ తుది నివేదిక సమర్పించింది ఆల్రెడీ. కాబట్టి దాన్ని ఉద్దేశించి మహేష్ కుమార్ గౌడ్ గారు ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలుకు పోతారని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడారు. అదే కాకుండా మీరు చూస్తాం క్విడ్ ప్రోకు పాల్పడరు, దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి చాలా స్పష్టంగా ఒప్పందం జరిగింది. జరగడానికి ముందే చాలా స్పష్టంగా ఆ కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం పంపించడం అని చెప్పేసి అరవింద్ కుమార్ గారు వాంగ్మూలం ఇచ్చాడు. జనవరి 8 అరవింద్ కుమార్ గారు, జనవరి 9 కేటీఆర్ గారు, జనవరి 10 గారు, జనవరి 10 తెలిసినవే కానీ ఇంజనీర్ల మీద ఇస్తేనే వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజు చెప్తున్నారు సిబిఐ సిబిఐకి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళని కాపాడాలి. సెటిల్మెంట్ అయిపోయింది, రుజువులు అవి ఇవి కొంచెము ఇది చేసేసాము, ఇరేజ్ చేశాము. ఇప్పుడు ఇంకొక ఏజెన్సీని బ్లేమ్ చేయించడానికి అన్న చరణ్ యాదవ్ ఏంటంటే అసలు ఈ రుజువులు లేకపోతే సెటిల్మెంట్లు ఏంటంటే తెలంగాణ ప్రజలకి ఎలా అనిపిస్తుంది అంటే ఈ పార్టీలు పైకి ఏం మాట్లాడుకున్నా అంతర్గతంగా డబ్బుల కోసం లేకపోతే ఇంకో కిషోర్ రెడ్డి గారు తర్వాత మళ్ళీ వస్తాం. కౌశిక్ గారు సమాధానం చెప్పాలి. ఆ నోట్ ఫర్ ఓట్ కేసు ఏమవుతుంది? వాళ్ళ సమయంలో చేయకపోతే మీరేమైనా చేస్తారా? 93 కోట్ల రూపాయలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1543 కోట్ల రూపాయలు. కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో, మా అకౌంట్ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో 900 కోట్ల రూపాయలు. ఎలక్షన్ బాండ్ అనేది చట్ట విరుద్ధం అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రకటించింది కదా సార్. వాళ్ళు సెటిల్మెంట్ చేసుకొని బ్లాక్ మెయిల్ చేసుకొని వాళ్ళ అకౌంట్లలో పైసలు ఇప్పించుకోరు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బ్లాక్ మెయిల్ చేయడం లేదు. చట్టం ప్రకారం ధర్మం ప్రకారం మేము రాజ్యాంగం. ఇప్పుడు ఆలస్యం అవుతుంది, తేలదు, తెలదన్నప్పుడు సిబిఐకి ఇవ్వడం వెనకాల ఆంతర్యం ఏంటనేది వాళ్ళ కిషోర్ రెడ్డి గారు ప్రశ్న. సార్ సిబిఐ కాళేశ్వరాన్ని సిబిఐకి ఇచ్చినామంటే ఇందులో అంతర్రాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉన్నది. కేంద్రానికి సంబంధించిన సంస్థలు దీనిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు సిబిఐకి ఇస్తేనే కరెక్ట్ అని చెప్పి సభ్యుల సలహా సూచన మేరకు ఇచ్చారు. దేశంలో సిబిఐ లాంటి సంస్థ లేదు కాబట్టి గత్యంతరం లేక సిబిఐకి ఇచ్చిన మేము మాది ప్రజా నిర్ణయం ప్రకారం అర్థమవుతుంది. ఋషి గారు అర్థమవుతుంది, అక్కడనే అర్థమవుతుంది మీకు. నోట్ ఫర్ ఓట్ కేసు కూడా అంతర్రాష్ట్ర విషయం, అది గుర్తుపెట్టుకోండి. నోట్ ఫర్ ఓట్ కేసు కూడా అంతర్రాష్ట్ర విషయమే, అంతర్రాష్ట్ర విషయమే. సార్ 10 సంవత్సరాల కాలం పాటు ఉమ్మడి రాజధాని సార్ హైదరాబాద్. మీరు దయచేసి మీరు
ఒకసారి మాట్లాడు అన్నాడు ఏదైనా కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయం కదా. ఇవన్నీ ఉన్నాయి కదా కిషోర్ రెడ్డి గారు, కానీ అది వేరే అంశం లేదు. సో ఇప్పుడు కాదు, ఒక నిమిషం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి కేటీఆర్ మీద ఒకటి ఏసీబీ ఈడీ విచారణ, కాళేశ్వరంలో మాజీ ముఖ్యమంత్రి అలాగే మాజీ మంత్రి హరీష్ రావు ఒకవేళ సిబిఐ అడుగు పెడితే వాళ్ళిద్దరి మీద ఇంకో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ, ఫోన్ ట్యాపింగ్ మీద ఏమో ప్రస్తుతం రాష్ట్ర దర్యాప్తు సంస్థ విచారణ, బహుశా అందులో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థగా సిబిఐ. అంటే ఇక్కడ బాలరాజు గారు 2-3 కేసుల్లో 2 దర్యాప్తు సంస్థలు, అంటే ఇద్దరి ఆధీనంలోనూ, అంటే బీజేపీ ఆధీనంలో ఉందని కాదు, కేంద్రం ఆధీనంలో ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? బీఆర్ఎస్ పరిస్థితి క్రషింగేనా? ఇప్పుడు సార్ ఇప్పుడు కావాల్సుకొని చేస్తుంది దాన్ని క్రషింగ్ అంటారు మనం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఒకవైపు రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు ఒకటి కాబట్టి నేను నా పని ఇక్కడ ఏం చేయలేకపోయినా, అంటే స్టేట్లో నేను ఏం చేయలేకపోయినా మీరు ఏమైనా చేస్తారని కేంద్రానికి అప్పచెప్పిండు ఆయన. నేనేమన్నా సార్ మీరు ఎన్నికల ముందు కూడా తీసుకొచ్చారు కానీ నిలబడలేదు. మళ్ళీ తీసుకొస్తాము, మళ్ళీ చెప్తాము. నేనేమంటాడు సార్, బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాదు, రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటి. రేవంత్ రెడ్డి నేను అన్నది కదా సార్, ఇప్పుడు నేను అన్నది కదా సార్, ఆయనే చెప్పుకుంది కదా సార్. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, స్కూల్ ఏమో ఆర్ఎస్ఎస్, కాలేజ్ ఏమో చంద్రబాబు నాయుడు, ఉద్యోగం ఏమో రాహుల్ గాంధీ. నేను అన్న మాట కదా సార్, రేవంత్ రెడ్డి గారు స్వయాన మాటలు చెప్తాను. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్తాను సార్, మీరు ఎన్ని ఆరోపణలు చేయండి, మీరు ఎన్ని విచారణ చేసుకోండి, మా పార్టీ వరకు పెట్టి కేటీఆర్ గారు ఎదుర్కొంటానికి సిద్ధం ఉన్నారు సార్. ఈడీ అంటున్నారు కదా సార్, ఇవాళ ఈడీ అంటే ఏం సార్, మనీ మ్యాటర్ జరగాలి, మనీ సంబంధించి చేతులు మారాలి. ఇవాళ మేము ఇచ్చిన 44 కోట్ల రూపాయలు ఏదైతే పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఏదైతే నిర్వాహకులు ఎవరుతున్నారో కార్పొరేషన్ నిర్వాహకులు వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి సార్. మీకు చేతగాక, నిర్వహణ చేతగాక చేతులు ఎత్తేసి ఆ పైసలు తీసుకొచ్చే దమ్ము లేక కేటీఆర్ గారు ఏదైతే ఆ ఎలక్షన్ సమయంలో ప్రోబ్ స్టార్ట్ అయింది కదా సార్. నేనేమంటారు సార్, ప్రోబ్ నేనేమంటారు సార్, ఎలక్షన్ల సమయంలో ఆ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలనే ఆలోచనతోటి ఆ ఎలక్షన్ల సమయంలో మేము ఇచ్చినటువంటి ఏదైతే ఈ నిర్వహణ అంటే మెయింటెనెన్స్ సార్, మీ అధికారులు మేము చూడంగా సార్, మంత్రిగా ఆదేశాలు ఇచ్చినారు, అధికారులు చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆ అధికారులు ఇచ్చిన దాన్ని మా మీద నెట్టేసి కేటీఆర్ గారు ఎన్ని రోజులు బదనాం చేస్తారు, మీరు ఇంకా ఎన్ని రోజులు బదనాం చేసుకుని మీరు రాజకీయాలు అంటారు. మొదటి పాయింట్. రెండో పాయింట్, మా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తున్నారు, అయ్యా నా ఎంట్రికను కూడా టచ్ చేయలేరు, నేను చేసిన తప్పే లేదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసం మేము ప్రయత్నం చేసినామని చెప్పేసి అనేక మార్లు బీఆర్ఎస్ పార్టీగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్పినారు సార్. ఇలా మేము చేసిన తప్పేం సార్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడమా? ఈ కార్ని తీసుకొచ్చి నిల్సన్ అనేటువంటి స్పోర్ట్స్ సంస్థ 700 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని చెప్పేసి పెట్టుబడులు వచ్చని చెప్పి వాళ్ళు చెప్పినారు. ప్రాథమికంగా తేల్చింది ఏంటి? ఏం చేసింది సార్? రాష్ట్ర ఖజానాకి సుమారు 600 కోట్ల 700 కోట్లు ఎక్కడ సార్ నష్టం జరిగే అవకాశం? 2022లో జనవరిలో జరిగిన ఒప్పందం, 2022 జనవరిలో జరిగిన ఒప్పందము 4 సార్లు సీజన్ నిర్వహించాలనే ఒప్పందంలో మరి ఒక సంవత్సరం సీజన్ అయిపోయింది, ఇంకో సీజన్ నిర్వహించాలనుకో డబ్బులు వాళ్ళకి ఇచ్చినాం, ఆ డబ్బులు మిగతా డబ్బులు చెల్లిస్తే వాళ్ళు నిర్వహిస్తామని చెప్పేసి డిసెంబర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసారు నిర్వాహకులు. ఆ డబ్బులు ఇవ్వ చేత కాదు, ఇచ్చిన డబ్బులు సార్ ఏమంటారు సార్, మా దగ్గర డబ్బులు లేవు, మీరు అంటే తీసుకురండి. కిషోర్ రెడ్డి గారు, రిషి గారు, నేను సింపుల్ విషయం అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరో క్విడ్ ప్రోకో అన్నారు అంటే కేటీఆర్ గారు ఎవరికో డబ్బులు తన మిత్రులకు ఇచ్చారన్నారు. ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ ఫస్ట్ చేయవలసిందైతే డబ్బులు తీసుకురావాలి కదా. ఇప్పుడు చోరీ అయిన వస్తువులు అయితే ముందు పట్టుకోవాలి కదా, పట్టుకుంటేనే దొంగతనం రుజువు అవుతుంది. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకురాలేదు అని అంటే ఆ దొంగకి అట్లాగే వదిలేశారు అంటే మీనింగ్ ఏంటండి? మన ఇద్దరి మధ్యలో సెటిల్మెంట్ అయింది, వాడి డబ్బులు అక్కడనే ఉండని 2 సంవత్సరాలు. మరి నిజంగానే ప్రతిదీ సెటిల్మెంటేనండి. సెటిల్మెంట్ కాకపోతే పురోగతి జరగాలి కదా. మన డబ్బులు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం అండి, చోరీ డబ్బుల్ని వాపసు తీసుకురావడం అనేది పోలీసు 600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అర్థమైపోయింది. అందులో సగం 40 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన మాట వాస్తవం. కాంగ్రెస్ కూడా వచ్చినాయి సార్, గ్రీన్కో సంస్థ టీఎంసీకి ఇచ్చింది, కాంగ్రెస్ కి ఇచ్చింది, బీజేపీకి ఇచ్చింది, వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. మరి ఏం మాట్లాడతారు సార్ వీళ్ళు? నాకు అర్థం కాదు. అదే సంస్థ వీళ్ళందరికీ ఇచ్చింది. ఊరికైనా అబద్ధాలు చెప్పకండి చరణ్ గారు. చేరాయి. ఈ క్రమంలో 22 జూన్ 29 ఎస్టర్డే డబ్బులు పంచుకున్నారా? ఈ పండగ తర్వాత అరెస్టుల పర్వమా, సరే కేసులు విచారణలు కొత్తగా దర్యాప్తు సంస్థలు అడుగు పెడతాయా, ఇవన్నీ చూడాలి. ఎందుకంటే
తెలంగాణ ప్రజలకి ఒక చిన్న కన్ఫ్యూజన్, తెలంగాణ ఎన్నికలకు ముందు కొంత క్లారిటీ వచ్చింది. అంటే ఇప్పుడు బాలరాజు ఏదైతే ఈక్వేషన్ చెప్పారో, ఏది బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనేది, అది నిలబడలా. కానీ వర్కౌట్ అయింది, నిలబడింది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఈక్వేషన్. సో అదే ఈక్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది, బీజేపీ ఏమో ఈ రెండు పార్టీలని సెటిల్మెంట్ ఈక్వేషన్ ఉంటుంది. బట్ ఎనీవే ఎన్నికలు ఉన్నాయి కదా. ఇప్పుడు కాదు, ఒక్క విషయం చరణ్ గారు, జూబ్లీహిల్స్ ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు ఒక రకంగా మళ్ళీ ఒకసారి రిఫరెండం, మీ 2 ఏళ్ల పరిపాలనకి బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకి, ఆ తర్వాత ఏమన్నా అటు ఇటుగా అయితే, అందుకే ఇందాక లెక్కలన్నీ అప్పుడు తేలబోతున్నాయి.